చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి. వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రి గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు, దీని మీద ఇంకా లోతైనటువంటి చర్చ కూడా చేయాలి. మనలో ఒక అవగాహన రావాలి. అదే సమయంలో ప్రజా చైతన్యం కూడా చాలా అవసరం. ఒక పక్కన చాలా డిటరేట్ అయినటువంటి లా అండ్ ఆర్డర్, అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా నిర్వీర్యం అయిపోయింది. ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెషన్లో మళ్ళా బడ్జెట్కి వస్తాం. అవసరమైతే 1 ఫుల్ డే చర్చ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని తద్వారా రాష్ట్రాన్ని 2047 ఏ విధంగా ఆలోచిస్తున్నామో లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా నెంబర్ 1 స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి ముందుగా దాన్ని కూడా చర్చ చేద్దాం. చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం. అదే సమయంలో నేను రిపీటెడ్గా మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఇంకా చంద్రమోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి జరగబోయే మంచి కూడా చెప్పాడు. చాలా సంతోషం. ఏదైతే కేసులు కూడా రకరకాలుగా పెట్టారు, ఇక్కడుండే మెజారిటీ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు. వీళ్ళు కాకుండా మనం ఒకసారి చూస్తే చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం. అమరావతి రైతులపైన కేసులు పెట్టారు, టీచర్స్ పైన సిపిఎస్ అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఇవదే మరిగా తెలుగుదేశం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, జనసేన, బీజేపీ,